దేవుడు మనల్ని కేడముతో కప్పినట్లు పక్షిరాజు వలె మనల్ని రెక్కల మీద మోసుకొని వచ్చింది దుష్టులకు అప్పజెప్పటానికండి కాదండి. ఇప్పుడు ప్రవీణ్ అన్నయ్య చనిపోయిన విషయంలో కూడా ఎంత నీచంగా అసలుకి రిపోర్ట్లు పూర్తిగా పోస్ట్ మార్టం చేపిస్తాను అని ఈ బెదర్ చెప్పాడని, హర్షకుమార్ అన్నయ్య చెప్పాడని, ఈ తతంగాలంతా ఇప్పుడు వాళ్ళు షాపులో నిలబడటం, షాపులో మందు కొనటం, ఈ షాపు కానుంచి తాక్కుంటూ వచ్చాడని ఏ వీడియోలు అయితే చూపించారో ఆ వీడియోల ప్రకారం స్టోరీ చెప్పటానికి ఇన్ని రోజులు ఆపారన్నమాట పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా. అవి 12వ తారీఖు 11వ తారీఖు వచ్చేసినవి, ఇవ్వాల్సినవి కూడా ఇన్ని రోజులు ఎందుకు ఆపారంటే వాళ్ళు ఏమి సృష్టిస్తారో, వాళ్ళు ఏం సృష్టించి చెప్తారో, ఏ స్టోరీ అల్లుతారో పోలీసులకు అర్థం కావాలి కదా. వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చూపించే స్టోరీకి, వాళ్ళు అల్లే అల్లకానికి, వాళ్ళు రాసుకున్న స్టోరీ నిమిత్తము చూపించాలి కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము పోలీసులు చేయాలి కాబట్టి అందు నిమిత్తము వాళ్ళు ఇంతసేపు ఇన్ని రోజులు ఆ రిపోర్ట్ని ఆపారు. కానీ ఆ రిపోర్ట్లు ఎప్పుడో వచ్చినాయండి. ఇది నిజం. రిపోర్ట్లు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఈ స్టోరీ చెప్పాలి. వాళ్ళు ఏ స్టోరీ ప్రకారం నడిపిస్తారు, ఏ స్టోరీ ప్రకారం అల్లుతారో పోలీసులకు అర్థం కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన స్టోరీ అంతా వీళ్ళు చెప్పాలి పోలీసులు. అందు నిమిత్తం ఆగారు. పైగా వీళ్ళు మొదటనే ఏమంటున్నారు, మాకు నిజం తెలిస్తే చాలండి, మేమేం అనం కదా, మేము అసలు పోలీసుల నోట ద్వారా మేము విషయం తెలుసుకుంటే చాలు అనే మాట అంటున్నారు కాబట్టి వీళ్ళు ఇరగబొడిసేదేం లేదు అనే విషయం తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎందుకయ్యా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ముంచి, ఇన్నేళ్ళ ముంచి, ఇన్ని నెలలు ముంచి ఎవరికి ఏ డబ్బులు వేయలేదు. రైతు భరోసా కానీ, పిల్లల అమ్మఒడి కానీ దేనికి కూడా వేయటానికి మనసు లేదు. గ్యాస్ ఫ్రీ అనడు అది లేదు, బస్సు ఫ్రీ అనడు అది లేదు, ఏం లేదు. ఇప్పుడు పాపం ప్రేమ ఉప్పొంకొచ్చిందా పాస్టర్ల మీద. పాస్టర్లకు డబ్బులు వేయటానికి ఇప్పుడు ఎందుకు 30,000 కోట్లు తీసాడండి అంటే వీళ్ళ నోరు మోపియాలి. ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు సైలెంట్గా ఉండాలి. శవాల మీద పేలాలే ఏరుకునే టైపుగా సహోదరులు ఎవరైనా డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉన్నారంటే దేవుడు మీకు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. తీసుకోండి డబ్బులు, అవి మీవే కాబట్టి తీసుకొని మళ్ళీ